హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. మా ఇంట్లో అయితే కనుక కొద్దిగా పర్లేదు. మా యొక్క నిర్మల యొక్క ఆరోగ్యం కూడా కొద్దిగా కుదుట పడింది. నా ఆరోగ్యం అయితే కొద్దిగా అనమాట పర్లేదు. నాకు ఆరోగ్యం బాగానే ఉంది, కాకుంటే ఈ యొక్క జలుబు అనేది తగ్గట్లేదు. సో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కలవాలి. పాప బాబు అయితే పర్లేదు, వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. మీకు లాస్ట్ వీడియోలో చెప్పాము కదా, జతిన్ అయితే కనుక వాళ్ళ తాత వాళ్ళ దగ్గర ఉన్నాడు. ఈ రోజు వెళ్ళి జతిన్ అయితే తీసుకురావాలి ఇక్కడికి. జతిన్కి తీసుకొచ్చే ముందు మా యొక్క ఇంట్లో ఈరోజు వాతావరణం ఏ విధంగా ఉన్నది మీకైతే చూపిస్తాను. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పుడైతే నిర్మల ఏం చేస్తుందో మీకు చూపిస్తాను. అలాగే ఈరోజు వంట ఏం చేసిందో కూడా మీకైతే చూపిస్తాను. తినేసిన తర్వాత బయలుదేరి జతిన్ దగ్గరికి వెళ్ళి జతిన్ అయితే తీసుకురావాలి. చిట్టి తల్లి కూడా వస్తుంది, చూడండి ఎలాగుందో. హాయ్ చెప్పు, అందరికి హాయ్ చెప్పు. చెప్పు బాయ్ చెప్పు, పోనీ బాయ్ చెప్పు. బాయ్. ఏం చెప్పట్లేదు. ఇక్కడ మంచి చిన్నగా ఇక్కడ జేబులు అవుతున్నాయి చూడండి, స్టైల్ గా అనమాట. రెండు చేతులు రెండు పక్కల నుంచి రెండు జేబులకి వేసుకుంటారు, బయటికి నిలబడి ఉంటుంది. నిన్నైతే చూడండి, నిన్న మేము మంచి మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్లో వీడియో కోసం వెళ్ళామన్నమాట. నేను అటు నుండి వచ్చేసరికి ఇక్కడ చూస్తారు కదా, దెబ్బ అయితే తగిలింది. ఆవు వచ్చిందట, ఎదురుగా వస్తే భయపడి పరిగెడుతుండి స్లిప్ అయి పడిపోయిందట రోడ్డు దగ్గర. పాపం నొప్పి పెడుతుంది, మా నొప్పి ఉంది అమ్మా, ఏదైనా రాసేద్దామే తగ్గుతుంది. పాపకేమంచి జుత్తు చూడండి ఎలా ఉందో. ఇది ఎంత పిలకలు కట్టినా సరే ఉంచట్లేదు అనమాట. కొద్దిగా మధ్యాహ్నం పూట వెయిట్ చేస్తుంటది కదా, పిలక పట్టి లాగేసి అలా వదిలేస్తుంది. ఇలా ఉండడం తనకి ఇష్టం అనుకుంటా. అస్సలు పిలక కట్టిన అయితే ఉంచట్లేదు. ఎందుకు మంచి పట్టలేదు నువ్వు? ఇది తినిందా? ఉసిరికాయ తినింది. నోట్లు పెట్టకూడదు, బయటికి కొరికి తినాలి. ఇలా కొరికి తినాలి, ఇది ఇలా కొరికి. బాగుంది, బాగుందంట. అంత వగరగా అయితే లేకపోతే పర్లేదు, పుల్ల పుల్లగా ఉంది. కొరికి తినాలి. ఫ్రెండ్స్, నిర్మల దగ్గరికి అయితే వెళ్దాము. ఇదిగో మా నాన్నగారు అయితే కనుక పొలం తినడానికి వెళ్ళి ఉండరు, అటుండి వచ్చారు. బట్టలు అయితే మారుస్తున్నాడు అనమాట. నిర్మల మంచి ఇక్కడ ఉంది. మా మాయగారు అయితే ఇక్కడ కూర్చున్నారు. ఇక్కడ చూడండి, చిట్టితల్లి అయితే వాళ్ళ పెద్దనాన్న అవుతారు, అంటే మా అన్నయ్య తర్వాత నేను అనమాట. ఇతను మా రెండు అన్నయ్య. ఇంకొకటి మంచి పెద్దోడు ఉంటాడు. హాయ్ చెప్పు. ఇదిగో మా అన్నయ్య వాళ్ళ బాబు ఇతను. స్కూల్కి ఇంకా వెళ్ళలేదు, రేపటికి దిగబెడతారు ఇంకా. సో ఇదిగో ఇక్కడ చూడండి, నిర్మల అయితే కనుక ఆ యొక్క కూర కోసం రాబు అయితే తయారు చేస్తుంది. ఇక్కడ బియ్యంని తీసుకొచ్చి కడిగి మంచిగా రుబ్బుతుంది. ఈ విధంగా చేసిన తర్వాత కూరకైతే రాబు అయితే పెడుతుంది. చూపిస్తాను పదండి. ఇక్కడ మా వాడు ఉన్నాడు కదా, మన వీడియోస్ అయితే చూస్తున్నాడు చూడండి, మన ఏటీసీ వీడియోస్ అనమాట. ఒకసారి చూపించరా. పిల్లలకి దసరా పండుగ రోజు ఒక వీడియో అయితే చేసి పెట్టాం కదా, అదనమాట. ఆ వీడియో అయితే చూస్తున్నాడు మావాడు. కలిపేసావా? ఇదే మిగిలించేసావు మరి. అయిపోయిందా? కూర కూడా చిక్కగా అయిపోయింది. దించే వేడి తగిలితే ఇంకా చిక్కగా అయిపోద్ది. తీసిరా, దించేసాయి. ఫ్రెండ్స్, నిర్మల అన్నం అయితే కనుక వడ్డించేసింది చూడండి. ఇదిగా ఇప్పుడు వండినటువంటి ఒక సారాకుల కూర అయితే వేస్తుంది. చాలమా, ఇది నాకేనా? ఓకే, నీకేది తీసుకొస్తా, వడ్డించేసుకున్నావా? సరే, మాకైతే కనుక ఇది తింటున్నాము. చిట్టి నీకు బాబా తింటావు, తినిపించాలా? ఇటు చిట్టి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే తింటున్నాము. ఇదిగో ఇక సారాకుల కూర. ఇక్కడే మంచి మీరు లాస్ట్ వీడియో చూస్తుంటారు మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్లో. చేపల కోసం వెళ్ళాం కదా, చేపల వేటకి. సో అక్కడ నుండి తీసుకొచ్చిన చేపలు అయితే రాత్రి తీసుకొచ్చిన తర్వాత చిన్నరావు గారు అయితే మంచిగా వంట చేశారు, ఇవన్నీ కూడా ఇంట్లోనే. సో ఇవైతే అందరినీ కలిపి మాకు ఇక్కడ పనిచేసుకున్నాం మేము. మాకు తీసుకొచ్చినవన్నీ కూడా మాకు వేరేగా తీసుకెళ్ళి వంట చేసుకుందామని అనుకున్నాం, కానీ వద్దులే ఇంకా ఒక్క దగ్గర చేసే మనిషి అంటే రాత్రి వంట చేసామన్నమాట. ఇవన్నీ కూడాను, ఇవైతే చేపలు కూడా. సో ఇది తిన్న తర్వాత ఇవైతే తిందాం. ఈ యొక్క సారాకుల కూర లాస్ట్ వీడియోలో కూడా చేసాం. ఇది చాలా మంది తినే ఉంటారు ఈ యొక్క సారాకుల కూర అనేది.
నిన్న మేము బయటికి వెళ్ళాం కదా, నిర్మల వెళ్ళి తీసుకొచ్చింది అనమాట ఇది. తినేసిన తర్వాత ఇప్పుడు రాంబాబు నుంచి ఫోన్ చేసి రండి అన్నాడు. సో మన వాళ్ళందరం నుంచి వెళ్తున్నాం అక్కడికి. వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి జతిన్ దగ్గరికి వెళ్ళి జతిన్ అయితే తీసుకురావాలి ఈరోజు. ఫ్రెండ్స్, నేనైతే కనుక ఒక చేప ముక్కలు అయితే వేసుకుంటున్నాను. నిన్నైతే మేము తినేసాం అక్కడ, చూసారు కదా, చాలా ఎక్కువగా తీసుకున్నాము. మీలో చాలామంది చూస్తుంటారు ఈ యొక్క ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ అనేది. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్ అయితే కనుక మేము ముందుకు అయితే తీసుకొస్తాము. ఆ యొక్క ఈ చేపలు పట్టేటప్పుడు అయితే కనుక చాలా సాహసమే చేసాము. మాకైతే అంత పెద్ద గడ్డలు ఫస్ట్ టైం దిగడం అనేది. ఇంతకు ముందు ఒకసారి నైట్ టైం వెయిట్ చేసాం కదా, అదైతే కాస్త పర్లేదు అక్కడ. కానీ నిన్న చేసింది అయితే కనుక అది వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అక్కడ నీళ్ళు దిగిన తర్వాత ఇక్కడికి వచ్చేవి అనమాట. ఒక్కొక్కసారి ఇక్కడికి నడుము సమానికి, తర్వాత నుంచి ఇక్కడ గుండె సమానికి వచ్చేవి. బాయ్స్ అన్న అయితే కనుక పెద్ద సాహసం చేసి యొక్క చేపలన్నీ కూడా పట్టాడు. ఒకే దాంట్లో పట్టాం, అది కూడాను కింద ఒక 2-3 చోట్ల దగ్గర అయితే పట్టాం. కానీ ఒకే దాంట్లో అయితే కనుక చేపలన్నీ కూడా చూసారు కదా. అక్కడ ఎవరైనా చూడకుండా ఉంటే కనుక మన యొక్క డిస్క్రిప్షన్లో, ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో అయితే కనుక ఆ యొక్క ఛానల్ లింక్ అనేది ఇస్తాను, ఒకసారి చూడండి. ఆ యొక్క వీడియో కూడా చాలా బాగా వచ్చింది. ఎవరైనా చూడకుండా ఉంటే మాత్రం. ఆ చేపలు అయితే కనుక ఒకే చోట దగ్గరికి ఒక 10 చేపలు అయితే పట్టాము. సో మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మేమైతే అంత చేపలు దొరుకుతాయనేసి మేమైతే అనుకోలేదు, కానీ చాలా ఎక్కువగా చేపలు అయితే దొరికాయి. ఎవరైనా చూడకుండా ఉంటే కనుక మన ఛానల్ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాను, ఒకసారి చూడండి. అలానే మన ఛానల్ అయినా ఈ యొక్క అరకు ట్రైబల్ వ్లాగ్స్ నాకు యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి మాకు కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇంతవరకు అయితే మీరైతే చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు మాకైతే. ఇంకా ముందున ఇంకా మా యొక్క లైఫ్ స్టైల్ అనేది మీకు అయితే చూపిస్తాము. అలానే చాలా మంది అయితే కనుక మనకు అరకు ట్రైబల్ కల్చర్లో వస్తున్నటువంటి వీడియోస్ కావాలని అంటున్నారు, కానీ అక్కడ చేసినటువంటి వీడియోస్ అన్ని కూడా మేమైతే చేయలేం కదా. సో కొన్ని వీడియోస్ అయితే ముందుకు మళ్ళీ రీమోడల్ చేసి అయితే తీసుకొస్తున్నాము. మంచి ఆదరణ అయితే మాకు ఇస్తున్నారు. సో మనకు అరకు ట్రైబల్ కల్చర్లో ఉంటే వీడియోస్ మళ్ళీ ఇక్కడ చేయాలంటే సేమ్ కంటెంట్ అయిపోద్ది. సో అక్కడ చూసిన వీడియోస్ ఇక్కడ చూడాలంటే మరి బాగుండదు కదా. సో అందరు కూడాను గమనించండి. మేమైతే కనుక మా యొక్క లైఫ్ స్టైలే చూపిస్తాము. మార్నింగ్ వ్లాగ్స్, అలానే మంచి ఈవినింగ్ వ్లాగ్స్ ఇట్లా అనమాట. సో చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు, ఏంటి బ్రో వీడియోస్ చేయట్లేదు, ఈ వీడియోస్ పెడుతున్నారు ఏంటి అని అంటున్నారు. వ్లాగ్స్ అంటే మరి తప్పది, ఇలానే ఉంటాయి మరి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మన వచ్చే వీడియోస్ అన్ని కూడా చూడాలనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ అయితే చేయండి. ఈ ఛానల్ అయితే కనుక మా యొక్క లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అనేవి వస్తాయన్నమాట. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇంతవరకు మాకైతే మంచి సపోర్ట్ అయితే మీరు అందించారు. థ్యాంక్ యూ. సో ఇప్పుడైతే నేను బయలుదేరిపోయాను మా వాళ్ళ ఇంటికి, జతిన్ దగ్గరికి అనమాట. సో వెళ్ళేసి జతిన్ అయితే తీసుకురావాలి. అక్కడ వెళ్ళిన తర్వాత నుంచి మళ్ళీ ఒక చింత చెట్టు తర్వాత నుంచి అలా టమాటా నార అయితే పోస్తున్నారంట. అవన్నీ కూడా నాటేసుక వెళ్ళాలని అంటున్నారు. చూద్దాం మరి, వెళ్తే ఈ రోజు తిరిగి వస్తానా లేదంటే రేపటికి వస్తానా అనేది చూడాలి మరి. సరే ఇప్పుడైతే బయలుదేరి జతిన్ దగ్గరికి అయితే వెళ్దాం పదండి, అక్కడికి వెళ్దాం. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే మా మాయవల్ ఊరు అనమాట. అరకు వెళ్ళే దారిలోని దమ్కొచ్చాక అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని ఒక 5 కిలోమీటర్ దూరం వస్తే ఆ బందవలస ఊరు అనమాట. ఇదే మా మాయవల్ ఊరు. ఇది చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉంది. ఒకసారి మా మాయవల్ ఇంటికి అయితే వెళ్దాం. ఇదిగో మా మాయ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అయితే కనుక ఈ విధంగా గవన్ అయితే ఉంటుంది, చూస్తున్నారు కదా. మా మాయ అయితే ఈ విధంగా అల్లేసి పెట్టాడు. ఇదిగో మావాడే మంచి ఇక్కడ కూర్చున్నాడు. ఇది మా మాయ వాళ్ళు ఇల్లు. ఇదిగో మా అత్తగారు అయితే వస్తారు. బావాలు బి తమరక చింత చెట్లుకి వెళ్ళారంట. జతిన్ బా బాగానే నన్ను జతిన్ కూడా అక్కడ వెళ్ళిపోయాడట. అక్కడికి వెళ్దాం. ఇదే మంచి చిన్న ఇల్లు అనమాట, ఆ పక్కన వంటగది లాగా. జతిన్ అయితే ఇంటికి ఉన్నాడు అనుకున్నాను నేనైతే. ఇంటికి వచ్చి చూసిన తర్వాత జతిన్ అయితే లేడు. సో చింత చెట్టుకి వెళ్ళిన తర్వాత జతిన్ మీకు చూపిస్తాను. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిపోదాం. మా అత్తగారు మంచి అక్కడికి వెళ్ళండి, చింత చెట్టు కూడా కోయాలి అన్నారు. సో ఆ చింత చెట్టు దులపాలంట మళ్ళీ వెళ్ళేసి, అందుకని చెప్పి ఇప్పుడు బట్టలు మార్చి జతిన్ దగ్గరికి వెళ్దాం. వెళ్ళాక అక్కడ చూపిస్తాను మీకు, పదండి ఫ్రెండ్స్. ఆ యొక్క చింత చెట్టు దగ్గరికి అయితే వస్తాము, చూద్దాం ఎక్కడ ఉన్నారు. కానీ అదిగో ఆ చింత చెట్టు అనమాట ఇది. చూడండి, కాపు అయితే కొద్దిగా బాగానే వచ్చిండింది, మొన్న దులిపేసాం కదా, అంత పర్లేదు. ఇదిగో మా మాయగారు అయితే అక్కడ ఉన్నారు. ఏరా ఎలా తయారైపోయావు? అది బాగున్నావా? చూడండి, ఇదిగో హాయ్ చెప్పు అందరికి. బాగున్నారా అను. ఇదిగో జతిను. ఏనానా ఏం తిన్నావు ఉదయం? ఏనానా ఇటు
బాగున్నావు కదా? ఇంటికి వస్తావు, ఇక్కడ ఉంటావా? ఇక్కడ ఉండు తాతల దగ్గర. భయ్య మంచి నీకు జతిను జతిన్ అంటుంది. భయ్ గుర్తుందా నీకు? భయ్ పేరు ఏం పేరు? అనన్య. భయ్య మంచి రాత్రి నీకు జతిన్ అన్న అంటుండింది. ఇంటికి వెళ్దాం ఈరోజు, ఓకేనా? ఉంటావు ఇక్కడ తాతల దగ్గర, మళ్ళీ వస్తావు. సాయంత్రం చేసి ఇంటికి వెళ్దామే. ఈ చింత చెట్టు అంతా కూడా దులిపేసాక ఇంటికైతే వెళ్ళిపోదాం. చాలా పెద్ద చెట్టు ఇది, కొంతవరకు ఉందట. అది దులిపేసాక ఇంటికైతే వెళ్ళిపోదాం. వెనకాల ఉంది కదా ఇదే చెట్టు, ఇది చూస్తున్నారు కదా అదే చెట్టు. దులిపేసి ఎప్పుడు కూడా మా మాయగారికి దగ్గర నుంచి చూపించలేదు కదా, చూపిస్తాను చూడండి. ఇదిగో మా మాయగారు అయితే కనుక ఒక పక్క నుంచి మాయ, ఇంకో పక్క నుంచి బావ అనమాట. నేను నిర్మలకి మాయ వరుస తీసుకెళ్ళాను అనమాట. అది ఇదిగో మా మాయగారు. సో ఇదన్నమాట మా మాయగారు నుంచి ముందుకు వస్తారనా. ఇదిగో కింద ఉన్నట్టు చిన్న చిన్న తుప్పలు ఉంటాయి కదా, అవన్నీ కూడా తీస్తారు. చింతపండు పైనుంచి దులిపితే పడేక తీయడానికి అంత మంచిగా ఉండదని చెప్పేసి చిన్న చిన్న మొక్కలన్నీ కూడా ఆ విధంగా తీస్తారు, శుభ్రం చేశారు అనమాట. ఇప్పుడైతే నేను పైకి ఎక్కేసి యొక్క చింత చెట్టు అయితే దులుపుతున్నాను. ఆ పైకి ఎక్కేదంతా కూడా మీకు అయితే చూపిద్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ తీసేవాళ్ళు అయితే లేరు కదా. సో మామూలు దులిపిన తర్వాత మీకు చింతపండు అయితే చూపిస్తాను, ఆగండి. ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ చింత చెట్టు నేను ఇప్పుడు ఎక్కాలి. చాలా పెద్ద చింత చెట్టు, కొన్ని కొమ్మలు అయితే ఉండిపోయాయట. పైనుంచి నిటారుగా సూర్యకిరణాలు అయితే పడుతున్నాయి. మధ్యలో ఉన్నాడు సూర్యుడు చూడండి. చెట్టు అయితే కనుక ఈ విధంగా ఉంది చూడండి. ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు చెట్టు అయితే ఎక్కుతున్నాను. ఈ చింత చెట్టు అయితే కనుక నేను ఎక్కుతున్నాను. పైకి వెళ్ళాలి, చాలా పైకి వెళ్ళాలి అనమాట. పైకి అయితే ఎక్కుతున్నాను నేను. దులిపిన చింతపండు కింద పడింది కదా చూడండి. ఇదిగో మా మాయ వాళ్ళు అయితే కనుక తీస్తున్నారు. ఇక్కడ నుంచి దగ్గరికి ఒక 3-4 బస్తులు అయితే అయిందనమాట. సంచుల్లో నింపేసారు. ఇదిగో ఇక్కడ ఒక 2 సంచులు, అవతల పక్క ఒకటి. ఇదిగో కిందన ఒక సంచి, తర్వాత మంచి ఒక రైస్ బ్యాగులు అక్కడైతే ఉన్నాయి. ఈ చెట్టులో ఇంకా చాలానే ఉంది. ఇంకా పైన చెట్టు దగ్గర ఇంకా దులపాలి. కొంత పండిందే మంచి పడిపోతుంది అనేసి ఇది 2వ ట్రిప్పులు అయితే దులిపాము. ఇది మంచి ఒక చింతపండు తీసిన తర్వాత ఇంటికి అయితే తీసుకెళ్ళాలి. మా వారు అయితే కనుక ఈ విధంగా తీస్తున్నారు. ఇటు పైన అంతా కూడా ఉంది, అల్ల పైనుంచి అలాగా. ఫ్రెండ్స్ ఈరోజు దులిపిన చింతపండు చూడండి ఇక్కడైతే ఉంది, తీసుకొస్తాం ఇంటికి. ఇది ఒక సంచి అనమాట, ఇది చూస్తారు కదా. తర్వాత ఇది ఒకటి, అదొక సంచి ఇది అనమాట. ఇక్కడ ఒకటి ఉంది, తర్వాత మంచి గోన్లో ఒకటి ఉంది. ఇది సో దగ్గరికి ఒక 5 బస్తాల దగ్గరికి అయితే అయింది. ఇంకా అంతే ఫ్రెండ్స్, ఇంత చింతపండు అయితే ఈరోజు దులిపింది. మేమైతే ఇప్పుడు ఇంటికైతే బయలుదేరుతున్నాము. ఇప్పుడు మా అత్త వాళ్ళ దగ్గర నుంచి మా ఇంటికి అయితే బయలుదేరాము. ఇదిగో జతిన్, తర్వాత ఏమొచ్చి మావాడైతే ఇక్కడ ఉన్నారు. సో చూడండి జతిన్ ఏదో చేస్తున్నారు. ఏం చేస్తున్నారా? ఆడుకుంటున్నావా? సో ఇది ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళిపోదాం. అక్కడ ఇప్పుడు టైం వచ్చి 5:15 అవుతుంది. ఇంటికి వెళ్ళడానికి 5:30, 5:15 ఇలాగ అవుతుంది అనమాట. సో జతిన్న తర్వాత వచ్చి మావాడైతే వెళ్తున్నారు. ఇదిగో మా అత్తగారు అయితే కనుక ఇక్కడ ఉన్నారనమాట. మండ్రు బే వచ్చినప్పు మండ్రు. సో బయలుదేరుతున్నాము. మా బావగారు అయితే కనుక అక్కడ పొలంకి వెళ్ళారనమాట, రావడానికి కొద్దిగా టైం పడుతుంది. సో ఇప్పుడు ఇంటికి అయితే వెళ్ళిపోదాం పదండి. ఫ్రెండ్స్ మేము ఇంటికి అయితే వస్తాము. అక్కడ నుంచి బయలుదేరి ఇంటికి రావడానికి ఇప్పుడు 6:30 టైం అయితే అవుతుంది. సో చూసారు కదా, జతిన్ వచ్చి ఇక్కడ ఉంటాడు వాళ్ళ అమ్మ దగ్గర. సో ఇన్ని రోజుల వరకు మా ఇంట్లో అయితే కనుక కొద్దిగా అంటే బోసిపోయినట్టుగా ఉండింది. జతిన్ అయితే వచ్చాడు, వీళ్ళిద్దరు కలిసి ఇంకా అల్లరి ఇంకా ఇంట్లో. ఇది హాయ్ చెప్పండి ఇద్దరు కూడా. హాయ్ చెప్పు చిట్టి కూడా. అది చిట్టిగా గాయం మాత్రం అలా కనిపిస్తుంది చూడండి. అది రాసే ఆయింట్మెంట్ తగ్గిపోతుంది. నొప్పి కొద్ది అక్కడ, నొప్పి కొద్ది తగ్గుతుందిలే. సో ఇది ఫ్రెండ్ చూస్తారు కదా, జతిన్ అయితే కనుక ఎప్పుడు వెళ్ళాడు అక్కడ? పోయిన బుధవారమా? పిండి వాళ్ళతో ఆడుకున్నావా? కొట్టేవంట పిండికి, నిజమా?
సో అదనమాట. వాళ్ళ ఇద్దరు పిన్ని వాళ్ళు అయితే ఉంటారు. మంచిగా దరువు లేచాడు మనోడు అక్కడికి వెళ్ళాడు. వాళ్ళు ఎప్పుడైతే స్కూల్కి వెళ్ళిపోయారో మాకు ఫోన్ చేశాడు అనమాట. నాన్న వాళ్ళకి ఫోన్ చేయండి అనేసి ఫోన్ చేయించేసి రమ్మని చెప్పండి నిన్న. వీళ్ళు అన్ని వచ్చాడు కదా, వీళ్ళు చెల్లె వచ్చి నాకు చూసింది నా జత్తిను 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 అన్నకేం చేసావు వచ్చిన వెంటనే అన్నకు బచ్చేసావా? నువ్వు చేయి ఇప్పుడు నువ్వు చేయి అదే ఆ, ఆ. వీళ్ళిద్దరు వేసారు చూడండి. సో ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ రోజు వ్లాగ్ అయితే కనుక ఈ విధంగా జరిగింది. మీకు ఏ విధంగా అనిపించింది కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చుంటే కనుక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన అరకు డ్రైవర్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. మన కొత్త వీడియోతో మేము ముందుకుంటాం. మన సెలవు. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్ చెప్పు బా. చేతులు కట్టుకుంటుంది చెప్తుంది. ఎందుకు మా చేతులు కట్టుకున్నావు చూడు. చూడండి నాకు ఏ విధంగా చేతులు కట్టుకోండి తీసింది. చేతులు కట్టుకో, చేతులు కట్టుకో. అబ్బా. ఇప్పుడు బాయ్ చెప్పండి అందరు. చిట్టి బాయ్ చెప్పు. బాయ్ చెప్పు చెప్పండి కూడా. అందరికి బాయ్ ఫ్రెండ్స్. గుడ్ నైట్. బాయ్ బాయ్.